నమస్కారం. ఈరోజు మనము ఒక విశిష్ట వ్యక్తిని చూడబోతున్నాం. విశిష్ట వ్యక్తి అనుకోవచ్చు, విభిన్నమైనటువంటి వ్యక్తి అని కూడా అనుకోవచ్చు. ఈరోజు నేను నా వృత్తిపరంగా, నా జాబు పరంగా, నా వృత్తి పనిలో భాగంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ లింగంపేట మండలం సజ్జన్పల్లి గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది పుట్టి గంగవ్వను చూస్తున్నారు. అయితే ఈమెను ఎందుకు పరిచయం చేయాలనేటువంటిది ఇప్పుడు చెప్తాను. అయితే ఈ పుట్టి గంగవ్వ గారు ఈ గ్రామ పంచాయతీలో పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. గ్రామ పంచాయతీలో సాధారణమే కదా, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పనిచేస్తారు కదా, దీంట్లో విచిత్రం ఏముంది అనేటువంటిది సందేహం కూడా మీకు రావచ్చు. అయితే ఇక్కడ ఈ గంగవ్వ, పుట్టి గంగవ్వ లోపల ఉన్నటువంటి విశేషాలు అనేటువంటివి ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే ఈమె గురించి తెలుసుకోవాలంటే గత 5-6 సంవత్సరాల నుంచి కూడా గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తుంది. అయితే మల్టీపర్పస్ వర్కర్ అంటే గత ప్రభుత్వము అయితే పుట్టి గంగవ్వ గారు గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తుందంటే అన్ని రకాల పనులు, అంటే సఫాయి పని చేయడం అంటే మురికి కాలువలు తీయడం కానివ్వండి, వీధులు శుభ్రం చేయడం కానివ్వండి, హరితహారము చెట్ల పెంపకం కానివ్వండి, ఇంకా ట్రాక్టరు డ్రైవింగ్ చేయడం కానివ్వండి, మోటార్ సైకిల్ డ్రైవింగు, గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఈ పనులే కాకుండా ఇతర కారు డ్రైవింగు, లారీ డ్రైవింగు, ట్రక్ డ్రైవింగు, ఇటువంటి అన్ని రకాలటువంటి పనులు చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మీ ముందుకు తీసుకురావాలనేటువంటిది అనిపించింది. కాబట్టి ఇప్పుడు మన పుట్టి గంగవ్వ గారితోనే మాట్లాడదాం. గంగవ్వ గారు, మరి మీ గ్రామ పంచాయతీలో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మరి ఎందుకు ఈ గ్రామ పంచాయతీలో చేయాలని ఎందుకు అనిపించింది? దీనికి సంబంధించినటువంటి వివరాలు మీరే చెప్పండి. గత 5-6 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలో చేరాం సార్. అక్కడ దేనికోసం అంటే ట్రాక్టర్ డ్రైవర్ ఎవరు నడపడానికి ముందుకు రాకపోవడం వలన లైసెన్స్ ఉందని నన్నే తీసుకుంటారు అక్కడికి. అంటే మీకు లైసెన్స్ కూడా ఉందా? ఉన్నా. ఓకే. అంటే ఈ గ్రామ పంచాయతీలో ఎవరు పనిచేసే వాళ్ళు లేరా? ఎవరు ముందుకు రాగానే నన్నే తీసుకో. ఓకే. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ గ్రామ పంచాయతీలో పనిచేయబట్టి? 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు 6 సంవత్సరం. మరి ట్రాక్టర్ డ్రైవరు ఇట్లా ఆడవాళ్ళు ట్రాక్టర్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉండరు, మోటార్ సైకిల్ నడిపే వాళ్ళు ఉండరు, ట్రాక్టర్ కానీ ఇంకా ఇటువంటి పనులు మగవాళ్ళే చేస్తారు కదా. మరి ఆడవాళ్ళు, మీరు మహిళ ఉండి ఈ పనులు చేయడం అనేటువంటిది ఏ విధంగా మీకు నచ్చింది? ఎవరేమనలేదా? ఎవరేమనుకున్నా సార్, నేను చిన్నప్పటి నుంచి స్కూల్ సెట్పల్ సంగారెడ్డి వెళ్ళినా. అటు నుంచి ఎట్లంటే చిన్న సైకిల్ ఉండే, సైకిల్ దొక్కుంటూ అయినా వెళ్ళిన. కొన్ని రోజులు కదా బస్సులు లేకుండా, అప్పుడు బస్సులు లేకుండే. మళ్ళీ ఇక్కడ ఏంటంటే అప్పుడు పైసలు తక్కువ ఉండడం వల్ల పైసలు ఇవ్వకపోవడం వలన నడుచుకుంటూ వెళ్ళి అట్నే సైకిల్, ఏదో పాత సైకిల్ దొరికింది. పాత సైకిల్ అట్లా నడుచుకుంటూ పోయినా. తర్వాత అక్కడ 10th దాకా అక్కడ చదివి అటు నుంచి లింగంపేట కాలేజీ హై స్కూల్ కూడా, దాంట్లో కాలేజీ తినే సైకిల్ మీద పోయినా సార్. సైకిల్ మీద పోయి అట్లా ఇంటర్ సెకండ్ ఇయర్ చేసిన. ఇంగ్లీష్ సబ్జెక్ట్ పోగానే సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ పోగానే అందుకే బంద్ చేసుకుని బంద్ చేసుకొని ఇట్లనే ఇక పనులు చేసుకోవడం వలన ఇట్లా అన్నీ నేర్చుకున్నా సార్. పొలం పనులు చేయించిన, అన్నీ చేసిన, పొలం నాటేసిన, కోసిన, చెరుగొట్ట పోయింది. ఓటం ఇట్లా పోతాం కదా సార్, చెరుగొట్ట పోయింది, చెరుకునే కొట్టిన, అన్నీ చేసిన చేసి అట్లా ఇట్లా రోడ్లు అయినా పోయినా. ముందు కచ్చ రోడ్లు కంకరయ్య పోతాం సార్, అట్లాగే రోడ్లు వేయబోయింది. ఫస్ట్ ఏమైందంటే రోడ్డు మీద ఒక కాంటాక్టర్ ఉన్నాడు. కాంటాక్టర్ ఏంటంటే ఆయన బైక్ ఇట్లా పెట్టి దూరం పని చూసేస్తామని మా దగ్గరికి వచ్చినట్టు. ఆయన రాంగ్ అని చూడంగానే నేనేం చేసిన, ఆయనతో బైక్ ఎక్కుతాను. నేనేం చేసిన, ఆయనతో సర్లో బైక్ ఎక్కి ఏం చేసినా నడిపించుకొని వాళ్ళ దగ్గరికి పోయినా. మరి ఆయన ముంగ దగ్గరికి పోయినా, కాంటాక్టర్ దగ్గరికి. నా బండి పెట్టి ఎక్కినవని ఆయన నడిపించింది. నాకు నడిపించిందని ఎక్కిన. తప్పేమున్నది అంటే నేను ఎక్కను ఆయన ఎక్కువ నాకేం అవసరం, బండి నడిపించిన మరి ఏమైనా ఖరాబ్ చేసిందా ఆయనతో. ఆయన నాకు కొద్దిగా మొత్తం మీద ఆ రోజు నుంచి బండి నడపడం ప్రారంభించారు. అవునా. గ్రామ పంచాయతీలో ఎప్పుడు చేరారు? 2018 నుంచి గ్రామ పంచాయతీలకు పోయినా. ఓకే. గ్రామ పంచాయతీల సర్పంచ్ కానీ, మెంబర్లు కానీ, గ్రామ ప్రజలు కానీ అందరు కూడా సహకారం ఇస్తున్నారా? అందరు సహకారం ఇచ్చారు. ఓకే. జీతం ఇస్తున్నారా?
జీతం ఇట్లనే 4 నెలలు 5 నెలలు మంచిగా వస్తుందా? స్టార్టింగ్ నుంచి 2000 నుంచి చేసిన సార్. ఓకే. 2000 నుంచి 4000 వరకు. 4000 నుంచి అంటే అప్పుడు ముగ్గురం ఉన్నాం. ఒక ఆయన సఫాయి పని ఉంటే ఆయన ఇక నాకు నచ్చలేదు, ఎవరేం నేర్పిరా ఆ పని చేసావా ఈ పని చేసావా అని ఏమన్నారు. కానీ చేస్తే దొంగతనం మేము చేస్తలేం కదా సార్, పని చేస్తేనే పైసలు వస్తాయి ఊళ్ళకైనా. అట్లని అన్నీ ఆయన వెళ్ళిపోయాడు. ఆ పని ఈ పని అన్నీ నేనే చేసుకుంటాను. మీ ఇంట్లో మీ అమ్మ కానీ మీ నాన్న కానీ మీ అన్నదమ్ములు కానీ మీ అక్కయ్యలు కానీ ఈ పని ఎందుకు చేస్తున్నావు అంటే ఎవరు ఏమనలేదా? ఇక నాకు నచ్చిన పని నేను చేసుకున్నాక ఏమన్నా కానీ మనమే ఎందుకు అనాలి సార్. ఓకే. తర్వాత మరి పెళ్ళి పిల్లలు మరి పెళ్ళి చేసుకున్న అప్పుడే చేసిరు కానీ 18 సంవత్సరాల్లో చేసిరు. కాకపోతే వెంటనే విడాకులు చేసిన సార్, నాకు నచ్చలేదు కాబట్టి వెంటనే పండిట్లనే విడాకులు చేసిన. సరే, అది మీ వ్యక్తిగత విషయము. అయితే ఇప్పుడు పెళ్ళి లేదు, పిల్లలు లేరు. పిల్లలు లేరు, పిల్లలు. సరే, ఇప్పుడు ఎట్లా చివరికి ఎట్లా మంచి అనిపిస్తుందా? ఇప్పటికైతే మంచిగా అనిపిస్తుంది. అందరినీ మా అన్న కొడుకుని తీసుకున్న, చిన్నప్పుడు 3 సంవత్సరాల నుంచి తీసుకున్నా, నడిపిన, చదువు నేర్పించిన, కోచింగ్ ఇప్పించిన. ఇప్పుడు ఆర్మీ జాబ్ వచ్చి వెళ్ళిపోయాను. ఓకే, సంతోషం. అయితే ఇప్పుడు మాకు మీరు మోటార్ సైకిల్ డ్రైవింగ్ కానీ, ట్రాక్టర్ డ్రైవింగ్ కానీ, కారు డ్రైవింగ్ కానీ మీరు అన్నీ చేసి నడపడం చూపిస్తారా? మాకు అన్నీ చూపిస్తా సార్. చూపిస్తారా? అన్నీ మోటారు, బైకు, కారు అన్నీ చూపిస్తాను. ఓకే, సంతోషం. అయితే పుట్టి గంగవ్వ గారు అంటే స్వాభిమానం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళయింది కాబట్టి ఆమె వ్యక్తిగత విషయము. నా రైస్ మిల్ నడిపిస్తుంది సార్, రైస్ మిల్ కూడా నడిపించడం అనేది చెప్తున్నారు. అంటే ఏంటంటే ఇక్కడ స్వాభిమానం అనేటువంటిది ఆమెకు ఇష్టమైంది వృత్తి. ఇది ఎవరు ఏమనుకున్నా సరే, ఆ తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, గ్రామ ప్రజలు ఎవరు ఏమనుకున్నా సరే, నాకు ఈ వృత్తి ఇష్టమైంది, నాకు అన్ని పనులు వస్తాయి కాబట్టి నేను చేస్తున్నా అని చెప్పడం జరిగింది. పెళ్ళి అనేటువంటిది ఆమె వ్యక్తిగత విషయం కాబట్టి ఇందులో మనము దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మనము ఆమె ట్రక్ డ్రైవింగ్ కానీ, కార్ డ్రైవింగ్ కానీ, లారీ కానీ అందుబాటులో ఉన్నటువంటి డ్రైవింగ్ చేయడం కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి. థ్యాంక్ యూ. ఎప్పుడు యాందాక వచ్చినావు?